హలో ఆల్, నేను ఇక్కడ బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాను. దానికైతే ఒక పెద్ద సైజ్ బనానా, ఒక 7-8 బాదాం అండ్ 100 ml కాచి చల్లార్చిన పాలు ఇవి తీసుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. నేనైతే ఆల్మండ్స్ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అండ్ కొన్ని పక్కన పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. అవి అయితే గ్లాస్లోకి వేసేసి ఈ బాదం ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను. నేను ఇందులో షుగర్ అండ్ హనీ ఏది వేయలేదు, పిల్లలకి ఇవ్వడానికి కాబట్టి. మా పాపకైతే ఇచ్చాను. తాగిన తర్వాత ఒక థమ్స్అప్ చూపించు, నీకు నచ్చితే థమ్స్అప్ సింబల్ చూపించు అని చెప్పాను. తను ఒక సిప్ తాగేసి చూపించింది అంతే. దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. ఒక సిప్ తాగేసి వదిలేసింది. ఇంకా ఐస్ క్రీమ్ అంటది అనేసి నేనైతే అది ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసి ఈవినింగ్ ఇచ్చాను. ఐస్ క్రీమ్ అనుకొని మొత్తం తినేసింది. అట్లయితే తినిపించాను మొత్తానికి తనకి. ఆ రోజు ఈవినింగ్ ఎలా గడిచింది అనేది నేను బ్లాగ్ చేసి పెట్టాను, రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది. ఓపెన్ చేసి చూసేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి